దేవర మహాగోత్రండి మహాపవిత్రుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగంలో భక్తి ఉన్న దేవ, నీకే కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మాకెంతో ధన్యకరమైన సమయం అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. ప్రభు దినమంతా కూడా మా వ్యక్తిగత పనుల్లో మీరు చేసిన మేలకి స్తోత్రాలు. ప్రతి విధమైన కీడుల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మీరు మమ్మల్ని కాపాడినారు, రక్షించినారు, తప్పించినారు, భద్రపరిచినారు, సురక్షితంగా జీవనంలో ఉంచినందుకు స్తుతిస్తున్నాం. ప్రభుత్వ తండ్రి, మరి గొప్పమైన నన్ను కూడా మరి క్షేత్రంగా ఎయిర్పోర్ట్ నుండి క్షేత్రంగా తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. సమయాన్ని తీసుకుని వచ్చినందుకు మీ ప్రజల సమయాన్ని మీకు కూడా దగ్గర చేయకుండా సహాయం చేయండి. కొద్దిమంది మీ ఇంటికి వచ్చినారు, మీకు వందనాలు. ప్రభు పాట పాడబోతున్నాను, సహాయం చేయండి. వాక్య జ్ఞానంలో కూడా తోడుగా ఉండండి. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేదాన్ని ప్రభు చూపించండి. వాయిద్య వాయిద్య విషయంలో కూడా తోడుగా ఉండండి. మైకు, కరెంటు, లైటింగ్ ఇదంతా కూడా మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అంధకార శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము వేస్తున్నాము, గర్దిస్తున్నాము, బంధిస్తున్నాము. తండ్రి, ఈ సమయాన్ని మాతో దీర్ఘకరంగా ఆశీర్వదకరంగా చేయండి. మరి మా యొక్క సేవకుడు కూడా బయటికి వెళ్ళినాడు, క్షేమంగా తీసుకొని వస్తారని, మరి ఆయన వెళ్ళిన పని కూడా మీరు సంతృప్తి చేస్తారని దాన్ని స్తుతిస్తూ చేసిన వీళ్ళకి స్తోత్రాలు. ఈ యొక్క కూడికని మేము కృతజ్ఞతతో ఆరంభిస్తున్నాం, ఆనందంతో ఆరంభిస్తున్నాం, స్థుతులతో ఆరంభిస్తున్నాం, ప్రార్థనతో ఆరంభిస్తున్నాం. దయచేసి మాకు సాయంత్రం మా మధ్యలో మీరు దిగండి, మా మధ్యలో మీరు సంచరించండి. ప్రభావ మీ సన్నిధిని మేము అనుభవించాలని గుర్తుపెట్టండి. సంఘం మీది, వాక్యం మీది, ప్రజలు మీ వారు, దర్శించేది మీరు, సంధించేది మీరు, ఆకర్షించేది మీరు, హృదయాలు మార్చేది మీరు, జీవితాలు మార్చేది మీరు. ప్రభావ మరి సమస్త మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. పర్వతం తండ్రి, మా భారాలు ప్రాంతాలు అనుభవించింది కూడా మీరే. పర్వతం తండ్రి, సంఘం కొరకు మీరు క్రయం చెల్లించిన మీరు వెళ్ళని పొందాలి. మీరు అర్థం చేత మమ్మల్ని కొన్నందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పర్వతం తండ్రి, ఏం నేర్చుకోవాలో మాకు నేర్పిస్తారని నన్ను స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ యేసు, నీ ప్రేమ ఎంతో మహానీయం అని పాట. నూట 13 పాట పుస్తక నెంబరు 111 పాట పాడము. ఓ యేసు, నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ సాగర పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ సాగర పర్వత సముద్రముల కన్నా
నీవిచ్చిన రక్షణకై స్తోత్రములు అని పదపాడు. నూట 92 కొత్త నెంబరు 190 పాత నెంబరు. నా ప్రియమైన యేసు ప్రభువు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారము
తెలుగు, హిందీ, ఫస్ట్ తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. మనమందరం మన సొంత బైబుల్ హార్డ్ కాపీ, నాట్ సాఫ్ట్ కాపీ. సెల్ ఫోన్ ఎక్కువ తెలియాలి, సరేనా? నాట్ సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ. పఠింప శ్రేష్ఠ గ్రంథము సారథి, పఠింప శ్రేష్ఠ గ్రంథము సారథి, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము సారథి, దునియా में सबसे प्यारे पुस्तक, दुनिया में सबसे प्यारे पुस्तक पढ़े जो इसको रोज पढ़ो, हमें दर्शन मिलो। वो दुनिया में सबसे प्यारे पुस्तक सबे तो चोरी सबे तो ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ప్రభువా, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినారు, మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, మరి నేను వార కార్యక్రమాలు ఇచ్చినారు. సంఘాన్ని, ఈ యొక్క పరిచర్య ధర్మాన్ని నడిపించడానికి అపోస్తలులు, బోధకులు, ప్రవక్తలు, ఉపదేశకులు, హెచ్చరించే వారిని మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళేస్తున్నారు. పర్లోక తండ్రి, మరి బైబిల్ స్టడీ కొరకు అయోగ్యుని, బలహీనుని, అపాత్రుని, మీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత అర్హత కూడా లేనటువంటి వాడిని, బుద్ధి లేని, జ్ఞానం లేని ప్రభావ, మరి నన్ను మీరు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు ప్రభావ. మరి సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభావ వారు మాత్రమే కనబడగలరు. మరి ఈ బైబిల్ స్టడీ ద్వారా నేను ఏం నేర్చుకోవాలో అది మాకు మీరు నేర్పిస్తారని నమ్మి స్తుతిస్తూ, అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో నమ్మకంగా గర్తిస్తున్నాను. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్య పైన సాయం చేయండి. పర్లోక తండ్రి, మా కళ్ళు తెరవండి, మా చెవులు తెరవండి, మా మనసులు తెరవండి, మా హృదయాలు తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి, నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించండి ప్రభావ. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమి నేర్చుకోకపోతే ఇంకా ఎక్కడ కూడా నేర్చుకోలేము, ఎవరు కూడా నేర్పించండి. పర్లోక తండ్రి, దయచేసి సహాయం చేయండి. ఆత్మీయ వెలిగింపు, ఆత్మీయ అవగాహన నాకు మాకు అనుగ్రహించండి. అంధకార శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గర్దిస్తూ ఈ సమయాన్ని మాకు దీర్ఘకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించండి తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు.
మొదటి కొరింథీ మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు అందరూ కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అతన్ని గ్రహిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందులో మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు అందరూ కలిసి చదువుతారు. దేవుని చిత్తం ద్వారా యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సోంతేనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వాళ్ళు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. చదువుకున్న వాక్యం దేవుడు మనకు తెలియజేస్తారు. బైబిల్ స్టడీ కొరకు ఏం చేస్తామంటే ఒక భాగాన్ని మనం చదువుకున్నాము. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు 9 పత్రికలేమో ఆయన సంఘాలకు రాశాడు. కొరింథీలో ఉన్న సంఘము, కొలస్సీలో ఉన్న సంఘము, ఎఫెసీలో ఉన్న సంఘము, రోమాలో ఉన్న సంఘము అని ఇట్లా 9 పత్రికలు సంఘాలలో రాశాడు. దాని తర్వాత 4 పత్రికలు, తిమోతి పత్రిక, మొదటి తిమోతి, 2వ తిమోతి, ఫిలోమోను, తీతు, పర్సన్స్, వాటిని పాస్టరల్ ఎపిసోడ్స్ అని అంటారు. సో వ్యక్తులకు రాసిన పత్రికలు, అలాగే సంఘానికి రాసిన పత్రికలు, ఇటు 9 ఇటు 4, 9 + 4 30. సో కాబట్టి ఇప్పుడు 9 + 4 30, 13 పత్రికలు ఆయన రాసినాడు. ఆ 13 పత్రికల్లో మళ్ళీ ఏంటి అంటే ఏ పత్రిక ఏ స్థలం నుంచి రాసినాడు? ఇప్పుడు జైల్లో ఉండి రాసిన పత్రికలే. ఇట్లా ప్రశ్నలు అడిగితే చాలా కష్టం. అపోస్తలుడైన జైల్లో ఉండి రాసిన పత్రికలు ఏమేమై ఏంటి? సిన్స్ 1952 అదొక మాట. ఎఫెసస్ ప్రేయర్ హౌస్ సిన్స్ 1952. సరే, నేను చెప్తాను. జైల్లో ఉండి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ఏవేవి అంటే ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, 2వ తిమోతి పత్రిక, ఫిలోమోను పత్రిక. ఎవరైనా సరే ఇట్లనే సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, లేకపోతే ఏదో స్పెషల్ మీటింగ్ జరుగుతాయి, వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, క్విజ్ పెట్టినప్పుడు అడిగితే ధర్మం సమాధానం చెప్పాలి. జైల్లో నుండి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ఏంటి? ఇప్పుడు చెప్పు. ఎఫెసీ పత్రిక మన మందిరం, ఎఫెసీ మందిరం, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తర్వాత 2వ తిమోతి అండ్ ఫిలోమోను. ఈ 5 పత్రికలు ఆయన ఎక్కడి నుండి రాసినాడు అంటే జైల్లో ఉంది. జైల్లో కూర్చొని ఖైదీగా బంధింపబడి నేను పరిచర్య చేసి వచ్చిన స్థలాలలో సంఘాలు ఎట్లా ఉన్నాయి, సంఘంలో విశ్వాసులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ నేను తెలుసుకుంటా. వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎట్లున్నాయి. ఒక సేవకుడికి ఉన్న పట్టింపు, లేకపోతే ఒక సంఘం పెద్దకు ఉన్న బాధ్యత, ఒక బాధ్యతగా సహోదరుడికి ఉన్న బాధ్యత లేకపోతే పట్టింపు, దేవుని ప్రజల విషయమై ఆయన ఖైదీగా ఉన్నా సరే ఏం చేసినాడు అంటే ఇట్లా పత్రికలు రాస్తా ఉన్నాడు. 5 పత్రికలు ఆయన ఏమి అంటే జైల్లో ఉండి రాస్తాడు. సరే, ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘానికి కూడా పత్రిక రాసినాడు. ఆ పత్రిక ఎక్కడి నుంచి రాసినాడు? అపోస్తలుడైన కొరింథీలో ఉన్న సంఘానికి మొదటి పత్రిక రాసినాడు. ఆ పత్రిక ఎక్కడి నుంచి రాసినాడు? ఏమంటే జైల్లో కూర్చొని అయితే రాయడు, అంతేనా? జైల్లో కూర్చొని అయితే రాయడు. ఎఫెసీ పట్టణంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ పరిచర్య చేస్తూనే ఈ సంఘం గురించి ఆయనకు తెలిసి వచ్చేది. ఈ
కొరింథీలో ఉన్న సంఘంలో విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లున్నారు అనే సంగతి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆ కొరింథీలో ఉన్న సంఘం గురించి ఈయనకు తెలిసిన తర్వాత ఒకవైపు పరిచయం చేస్తున్నాడు, ఇంకోవైపు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఇంకొక వైపు వీళ్ళకి పత్రికలు అనేవి రాస్తున్నాడు. తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఆయన జీవితంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు. వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం ఇది. అపోస్తలుడైన పౌలు ఆయన జీవితంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు. ఈ రోజుల్లో మనం విశ్వాసం చూసినాం అనుకోండి, వాళ్ళ దగ్గర మొత్తం 20 వేల పెట్రోల్ సిలిండర్తో అడుగుతూనే చూస్తుంటారు. ఎవడో ఏమో పనిమాల వీడియోస్ అన్ని అందులో పోస్ట్ చేస్తాడు, అవి మనం బాగా చేస్తాం. అది నిజమా కాదా, అది సరైనదేనా కాదా ఏమి ఒప్పుకోరు, ఏమి తెలుసుకోరు. ఆయన నువ్వు చేసి తప్ప ఆయన అది చేయదు, అది ఫేక్ వీడియో అంటే కూడా నమ్మరు, అంగీకరించారు, సమర్థించుకుంటారు. ఏం చేస్తారు? పని కూడా లేదు మనకు, అందుకే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం, పని వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటాం. మళ్ళీ ఆ సుశీలో కూడా మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు ఇంకొకటి మధ్యలో వస్తువులు కూడా. ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చండి మనం ఇక్కడ నుండి. అందుకే బైబిల్ స్టడీ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నేను వాటిని నేర్చుకున్నది కూడా బైబిల్ స్టడీలో. ఆదివారం రోజు మందిరానికి వచ్చి ఒక్క ముక్క కూడా నేర్చుకోలేదు. బైబిల్ స్టడీకి వచ్చేది వాక్యం నేర్చుకున్నాను. బైబిల్ స్టడీకి వచ్చినా నేను బైబిల్ స్టడీలో వాక్యం విన్నాను. క్రమం తప్పకుండా ఇక్కడికి రావడం ద్వారా ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. దేవుని ప్రజల పట్ల ఎంత పట్టింపు ఉంది, ఎంత భారం ఉంది. అయ్యో నేను సువార్త ప్రకటించి వచ్చినాను, సరే నా ప్రయాసం వ్యర్థమైపోయినా పర్వాలేదు, క్రీస్తు ప్రయాసం వ్యర్థం కావద్దు కదా. నేను సిలువ వేయబడ్డ క్రీస్తులే కదా ప్రకటించింది అనే సంగతి ఆయన గుర్తు తెచ్చుకొని యేసుక్రీస్తు ప్రభువారి త్యాగం వ్యర్థం అయిపోవద్దు అనే ఇంటెన్షన్తో ఆయన ఎక్కడున్నా సరే 24 గంటలు విశ్వాసాల గురించి ఆలోచించినాడు, 24 గంటలు సంఘం గురించి ఆలోచించినాడు, 24 గంటలు ఎట్లా పరిచయం చేయాలి, ఇంకా ఏ విధంగా వాక్యం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది దాని గురించి ఆలోచించడం. కానీ వేరే ఇంకా ఏమీ ఆయన ఆలోచించారు. సరే, ఇప్పుడు ఒక సందర్భం చదువుకున్నాం కదా, ఈ అపోస్తలుడైన పౌలు 13 పత్రికలు రాష్ట్రాన్ని చెప్పినప్పుడు మరీ ప్రాముఖ్యంగా చర్చెస్కి రాసిన పత్రికలు 9, అంటే 9 సంఘాలు ఉన్నాయి అని కాదు. కొరింథీ 1, 2 అని రాసినాడు, తెస్సలోనిక 1, 2 అని రాసినాడు. సో ఏదేమైనా సంఘాలకి 9 పత్రికలు ఆయన రాసినాడు. ఈ సంఘాలకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అని అంటే మనం అపోస్తలుడు కానీ అనుకో. మీకు అర్థమవడానికి ఇప్పుడు ఎఫెసీ ప్రార్థనా మందిరం సంగారెడ్డి, ఈ సంఘం అనేది ఎట్లా స్థాపింపబడ్డది అని ప్రశ్న కనుక ఏదైనా అడిగితే మనం చెప్తాం. ఏమని చెప్తాము? డిఎం డేవిడ్ తాత, భక్త సింగ్ తాతతోని ఆయన సహవాసం చేసినాడు, భక్త సింగ్ తాత దగ్గర ఆయన వాక్యం నేర్చుకున్నాడు, భక్త సింగ్ తాత దగ్గర సేవా తర్ఫీదు పొందినాడు. మరి దేవుడి పిలుపును అందుకొని ఆయన ఈ ప్రాంతానికి వచ్చినాడు. ఈ ప్రాంతానికి వచ్చి వ్యాపారం చేసాడా, ఉద్యోగం చేసుకున్నాడా, లాభం సంపాదించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎక్కడైతే చేసినాడో మా డిఎం డేవిడ్ తాతడు ఏం చేశాడు? మీకు తెలిస్తే ఓకే, అంటే మన మీకన్నా పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఈ చర్చ్ వ్యవస్థాపకుడు డిఎం డేవిడ్ తాత. జైరాబాద్ బేతనియా ప్రార్థన మందిరం దాని వ్యవస్థాపకుడు కూడా ఆయనే. బీదర్లో హోరేపు ప్రార్థన మందిరం ఉంది, మీకు తెలుసు, దాని వ్యవస్థాపకుడు కూడా ఆయన. ఈ 3 రంగాల్లో నేను పచ్చలేకపోయినాను, వాళ్ళే చెప్తున్నాను. ఆయన దగ్గర ఏదో చిన్న స్కూటీనో చిన్న లూనానో లాంటిది ఏదో ఉండేనంటారు. ఆ జీప్, చిన్న జీపు, చాలా చిన్న జీప్. ఆ చిన్న జీపు ఇక్కడ చూసుకున్నాడు, ఇక్కడ పరిచయం చేసినాడు, ఇక్కడ నుండి జీరాబాద్ పోయినాడు, ఆ జీరాబాద్లో అక్కడ పరిచయం చేసినాడు. మళ్ళీ మాకు అవసరం ఉంది, మాకు అక్కడ ఉంది, మేము ఇక్కడ కొద్దిమంది కూడుకుంటున్నాము అంటే అక్కడ నుండి మళ్ళీ బీదర్ పోయినాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న దేవుని దాసులు మన మధ్యలో వచ్చి పరిచయం చేసిపోయినారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అది ప్రశ్న. మరి వాళ్ళు చేసిన పరిచయం కూడా నేనే చేస్తున్నారా? వాళ్ళు నడుచుకుంటున్నట్టు నేను కూడా నడుచుకుంటున్నా.
అసలు ఆ మాట నేను విన్న తర్వాత నాకు చాలా సంతోషమైంది. ఈ 3 సంఘాలు కూడా చాలా పెద్ద సంఘాలు. ఇప్పుడు మోర్ దెన్ 300 పీపుల్ అటెండ్ అవుతారు ప్రతి సండే. ఇంకా చైతన్యలో ఇంకా ఎక్కువ మంది వస్తారు. సో ఆ సేవకులు చేసిన పరిచయం కానీ, ఆయన ప్రార్థన కానీ పూర్తిగా పోలేవు. వాళ్ళని దేవుడు పరిచయం. మీకు అనుకోవడానికి చెప్పాలంటే నేను మొత్తం సింగ్ తాతను కూడా చూడలేదు, డిఎం లెవెల్ తాతను కూడా చూసి నమ్మినందుకంటే జస్ట్ తెలుసుకున్నా అంతే. నేను పరిచయం కంటే వాళ్ళే చెప్పాను. సరే, ఏది ఏమైనా ఇప్పుడు సో డిఎం లెవెల్ తాత సంఘానికి వచ్చినాడు, ఆయన ఇక్కడ పరిచయం చేసినాడు, వాక్యం ప్రకటించినాడు. ఆయన యొక్క ప్రార్థన ఫలితం ఒకసారి ఇట్లా నడుచుకుంటా అట్లా పోతా ఉంటే పరిశుద్ధంలో దేవుడు లోపల చెప్పాడంట, ఇది నా స్థలము, ఇది నేను కోరుకున్న స్థలము, ఇక్కడ నా మందిరం ఉంటుంది అనే స్థలం ఆయన నిలబడితే ఒక చిన్న రాయి తీసుకున్నాడంట. రాయి తీసుకొని ఈయనే నిలబెట్టి దాని మీద మట్టి ఇట్లా పోసాడు. ఇది దేవుడి మందిరం, దేవుడు మాట్లాడింది నాతోనే. మా సోదరుడు అయిపోయింది, ఇది దేవుడి మందిరం. ఆ స్థలంలో ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం. చరిత్ర తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా ఎటువంటి పరిచర్య చేసినారు, వాళ్ళు ఎట్లా కన్నీళ్ళు దాల్చినారు. అసలు ఆ తాతను కలవడానికి వస్తున్నాము, లేకపోతే ఆ తాత మన ఇంటికి వస్తున్నాడే విశ్వాసం ఎంత సంతోషము. విశ్వాసం చాలా సంతోషించేటోళ్ళు. సేవకులు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో మోకరించాలి, మా ఇంట్లో ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేస్తే మాకు ఆశీర్వాదం. ఇవన్నీ నేను కేవలం వినే చెప్తున్నాను. ఏదేమైనా సో డిఎం దేవుడి తాత ఏపీసీ మందిరానికి సంగారెడ్డి ఉంచినాడు, ఆయన వార్తపరిచర్య చేసినాడు, వార్త ప్రకటించినాడు. ఆయన యొక్క ప్రార్థన ఫలితంగా ఈ యొక్క సంఘం అనేది స్థాపింపబడ్డది. సో అదేవిధంగా కొరింథీలో ఉన్న సంఘం ఏ విధంగా స్థాపింపబడ్డది అని అంటే, అపోస్తలుడైన ఈ కొరింథీలో ఉన్న సంఘం యొక్క చరిత్ర తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయం పోవాలి, చదవండి. అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయము మొదటి నుండి ఒక్కొక్క వచనం చదవండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చదవండి. ప్రెస్కిలాగా స్టార్ట్ చేస్తారు. అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయము మొదటి వచనం ప్రెస్కిలాగా చదువుతుంది, దాని తర్వాత అనితమ్మ చదువుతుంది, దాని తర్వాత 3వ వచనం ఆమె చదువుతుంది. చదవండి. ఎఫెసీ నుండి బయలుదేరి ఎథెన్స్ మాట్లాడ కొరింథీలోకి వచ్చి రెండవ చదువు గడిగినాడు. మూడవ చదువుతాను. 4వ చదువు కదా. నువ్వు చదువు. 5వ చదువు 18:5 అపోస్తలుల కార్యం. అందుకే వాక్యాన్ని ఫాలో అవ్వాలి. మీరు వాక్యాన్ని ఫాలో అవుతలేదు, మీరు వాక్యాన్ని ఫాలో అవుతలేదు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అవుతుంది. నాకు కూడా కొన్నిటి మీద నిలబడుతుంది కాదు, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను అన్నమాట. వినోద వాక్యం ఏం చెప్తాను, శివగురుకుల శంకరులు ఏమన్నారు, కాన్సన్ట్రేషన్ వాక్యం నిలబెట్టాలి. 18:5 6వ వచనం వెనకాల నెక్స్ట్ వినేవాళ్ళ మమ్మీ కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెట్టలేదు. సరే నెక్స్ట్ నువ్వు చదవమ్మా.
ఎక్కడ 9 రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము మౌనంగా ఉండకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రభాకర్ నీకు హాని నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు కూడా రాడు. సో ఏ సంఘమైనా సరే ఎట్లా స్థాపింపబడ్డది అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ అనేది అపోస్తలుల కార్యములతో ఉంటుంది. ఒక్క సంఘం తప్ప ఒక్క సంఘానికి అపోస్తలుడైన పౌలు అసలు వెళ్ళలేదు, ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. కానీ ఏది అంటే వాళ్ళకి పత్రిక మాత్రం రాశారు. సరే ఏదైనా సరే ఈ కొరింథులో ఏం జరిగింది, కొరింథులో విశ్వాసులు ఎట్లా ఉన్నారు అని అంటే ఇక్కడ చూడండి. ఒక 3 రోజులు నేను చదువుతున్నాను. 18:1 అపోస్తలుల కార్యం. ఆ తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి కొంత వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. రెండవ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. అది చదివితే మనం మామూలుగా చదువుతాం, కానీ ఆ వచనంలో చాలా అర్థం ఉంది. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినంత వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. రెండవ వచనంలో జరిగిన సంగతి ఏంటి అంటే ఆ ఇటలీ అనే దేశం వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ రాజ్యాంగాన్ని సవరణ చేసుకున్నారు. మా దేశంలో యూదులు ఉండనే ఉండదు, మా దేశంలో ఎవరు ఉండదు, యూదులు అసలు ఉండనే ఉండదు. మా దేశంలో యూదులందరూ మా దేశంలో గెలుపడు, ఒక్క యూదుడు కూడా మా దేశంలో ఉండడానికి వీల్లేదు. ఆ యూద మతము మాకొద్దు, ఆ యూద మత ప్రచారము మాకొద్దు, యూదుడు కూడా మాకు అసలు ఆ ఇటలీ చక్రవర్తి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సవరణ చేసి ఆ పార్లమెంట్లో బిల్ పాస్ చేసేసి యూదులు ఒక్కటి కూడా మా దేశంలో ఉండదు, అందరూ వెళ్ళిపోండి అని అంటే, సో మిగతా యూదులంతా ఏం చేసినారో మనకు తెలియదు. మరి వాళ్ళు ధర్నా చేసినారా, రాష్ట్రాలు చేసినారా, లేకపోతే ఉద్యమాలు చేసినారా, లేకపోతే నేను దొరుకుతా అని ఆత్మహత్య చేసినారా, తలగబెట్టుకొని చచ్చిపోయినా ట్రైన్లు బస్సులు అని తలగబెట్టినా మనకు తెలియదు. కానీ ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞకు లోబడి బయలుదేరి వచ్చినారో వాళ్ళు అక్కడి నుండి బయలుదేరి వచ్చినారు కాబట్టి, దేవుని చిత్తానికి లోబడ్డారు కాబట్టి, దేవుని మాటను అంగీకరించారు కాబట్టి దేవుడు వాళ్ళని బైబిల్లో తీసుకొని వచ్చేసారు. దేవుని మాటకు లోబడితే దేవుడు హెచ్చించే విధానం ఇది. అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. సో ఆ అకుల్లా అండ్ ప్రిస్కిల్లా వాళ్ళిద్దరు ఏం చేశారంటే, అయ్యో రాజ్యాంగాన్ని సవరణ చేసుకున్నారు, యూదులంతా వెళ్ళిపోమన్నారు, ఏం చేస్తారు, మూల్యం కూడా మొత్తం చదువుకున్నారు, వాళ్ళంతా బయలుదేరి ఈ దేశం మనది కాదు, రాజులందరూ కూడా. సో సరే వాళ్ళు బయలుదేరి వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చినారు అంటే కొరింథు అనే దేశానికి, అనే పట్టణానికి, అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చినారు. సో కొరింథు అనే దేశం ఆ పట్టణంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వృత్తికి డేరాలు కొట్టేవాళ్ళు, టెంట్ మేకర్స్. ఆ యొక్క వాళ్ళు అనేక పనులు చేసుకుంటున్నారు, దేవుడికి నమ్మకంగా ఉన్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు, దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ఏమి అంటే వాళ్ళంతా వాళ్ళే బహుశా వాళ్ళంతా వాళ్ళే ఇంట్లోనే ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. సో అపోస్తలుడైన పౌలు వచ్చినాడు. బహుశా అపోస్తలుడైన పౌలు ఇక్కడే వీధిలో తిరుగుకుంటూ గట్టి అయిన స్వరంతో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడేమో. సో వీళ్ళు విన్నారు, తెలుసుకున్నారు, అయ్యో ఎవరో పాస్టర్ వచ్చినాడు అని చెప్పేసి ఆ యొక్క పాస్టర్ని వీళ్ళు ఏం చేశారు అంటే చేరదీసిన తర్వాత అపోస్తలుడైన పౌలు వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేసినాడు, వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. అయ్యో ఇటలీ దేశంలో మేము తరిమివేయబడ్డాము, మమ్మల్ని తరిమేసినారు, యూదులంతా మా దేశంలో వెళ్ళిపోండి అని అన్నారు. మన దేశంలో కనుక చిరస్థానం కూడా ఒక్కడు మన దేశంలో ఉండదు, మా దేశంలో చిరస్థానం కూడా ఒక్కడు ఉండదు అన్నది నిలబడు. మనం ఏం చూస్తాం,
పరిశుద్ధ గ్రంథంలో జరిగింది అంటే నిజ జీవితంలో కూడా జరుగుతుంది. దిస్ బుక్ ఈజ్ ట్రస్ట్ వర్ది. పరిశుద్ధ గ్రంథంలో జరిగింది అంటే నిజ జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు. నేను మాత్రం నా పిల్లలను తీసుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోతాను చెప్పేసి పంపిస్తే నన్ను ఇజ్రాయెల్ దేశానికి పంపించేసేయండి. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాను. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్న కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు లేదు. నేను దేవుని ప్రజల దగ్గరే ఉంటాను. పంపిస్తే నాకనే ఉంటాయి. అందుకే వాక్యం జాగ్రత్తగా చదవండి, వాక్యం జాగ్రత్తగా ధ్యానించాలి. వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. సో సరే, రోజులందరూ వెళ్ళిపోటీ అన్నారు. వీళ్ళు లేకుండా చదువుకొని ఏ ఉద్యమాలకి వాళ్ళు పోలేదు, ఏ ధర్మాలు వాళ్ళు చేయలేదు, ఏ రాష్ట్రాలు వాళ్ళు చేయలేదు. సప్పుదాకా అన్ని చదువుకొని వచ్చేసారు. సరే, అక్కుల్లా అనే పేరుకి అర్థం ఏంటంటే పక్షిరాజు. ప్రిస్కిల్లా అనే పేరుకు అర్థం ఏంటంటే ఏన్షియంట్, పురాతనమైన అని అర్థం. సౌలు అంటే త్రాసువాడైన సౌలు అనే పేరుకి అర్థం ఏంటంటే పొందుకున్న వ్యక్తి అని, లేకపోతే అడిగిన వ్యక్తి, పొందుకున్న వ్యక్తి, మనం చేసిన వ్యక్తి, ఆస్క్డ్ ఫర్ అని అర్థం. దాని తర్వాత పౌలు, త్రాసువాడైన సౌలు పౌలుగా మారాడు కదా. సో పౌలు అనే మాటకి అర్థం ఏంటంటే హంబుల్. పౌలు అనే పేరు అర్థం హంబుల్, తగ్గించుకున్నది. చూస్తే ఆయన సౌలుగా ఉన్నప్పుడు తగ్గించుకొనుట అనేది అసలు తెలియదు. ఆయన సౌలుకి ఏం తెలియదు? తగ్గించుకొనుట అనే మాటనే తెలియదు. ఎవరైనా సరే యేసుప్రభు నమ్ముకున్నోడు కనబడితే వాడిని పట్టుకోవాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని చంపాలి, వాడిని హింసించాలి, తీసుకుపోయి నిలబడాలి. వీలైతే అధికారుల దగ్గర కూడా నేను అనుమతి తెచ్చుకున్నా, నా దగ్గర పర్మిషన్ ఉంది. ఎవరైనా సరే యేసుప్రభు నామాన్ని ఎత్తినారు, ఏ బైబిల్ పట్టుకొని పోతున్నారు అని అంటే వాళ్ళని అరెస్ట్ చేసి మరి కొట్టి మరి అరెస్ట్ చేసినాడు. తగ్గింపు జీవితం లేని వ్యక్తి సౌలు అంటే ఆస్క్డ్ ఫర్, పొందుకున్న వ్యక్తి, అడిగిన వ్యక్తి అని అర్థం. సో పౌలు అనే పేరు అర్థం ఏమని చెప్పాం? హంబుల్, తగ్గింపు. అటువంటి గర్విష్ఠమైన వ్యక్తి దేవుడు ఏం చేసినాడు? వాళ్ళ గర్వాన్ని మొత్తాన్ని ఒక్క దెబ్బతోని కళ్ళే కనబడకుండా చేసేసాడు. ఏమమ్మా? కళ్ళే కనబడకుండా చేశాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లగాడు కూడా మంచిగా కత్తి తీసుకొని వచ్చి అపోజిట్ పౌరుని పొడిచి చంపేసి కనబడలేదు. దేవుడు దర్శించేసరికి అవ్వా నీవెవడు, నువ్వెవరు? నా గర్వాన్ని తీర్చినావు, నన్ను తెచ్చినావు, నన్ను అణచివేసినావు, నాకు కన్ను కనబడకుండా చేసినావు. 3 రోజుల సంది నాకు కన్నే కనబడలేదు. ఈ 3 రోజులతో నన్ను ఎవరైనా ఏమైనా చూపించగలరు? ఎంతమందిని హింసించిన నేను, ఎంతమందిని బాధ పెట్టిన నేను, ఎంతమందిని చెరసాలలో వేసిన నేను. వాళ్ళ బంధువులలో ఏ ఒక్కడైనా వచ్చి నన్ను ఏం చేయొచ్చు అంటే ఏమైనా చేయొచ్చు. తగ్గింపు హృదయంతో తను తాను తగ్గించుకొని ప్రభా ఐఎమ్ సారీ, నన్ను దయచేసి క్షమించు. నీ ప్రజలను హింసిస్తే నిన్ను కూడా హింసించినట్టే, నీవు హింసించుచున్న క్రీస్తుని అని అన్నావు, దయచేసి నన్ను క్షమించు అని. అంత గర్విష్ఠుడైన వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? హంబుల్. పాల్ అనే పేరు అర్థం ఏంటంటే హంబుల్, తగ్గించుకునే వ్యక్తిగా ఆయన దేవుడు ఆయన్ని మార్చేశాడు. 3వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు తిరుగువారు, పౌరులు అదే వృత్తి గలవాడు కనుక వారితో కప్పుడము, వారు కలిసి పని చేయుచుండి. వారు కలిసి పని చేయుచుండి అంటే వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు చేసుకుంటున్నారు, వ్యాపారమే చేసుకుంటున్నారు, ఇంకేం చేసుకుంటలేదు, మంచిగా లాభం సంపాదించుకుంటున్నారు అని కాదు. కలిసి పనిచేయించుంటే అంటే ఒకవైపు వాళ్ళు వ్యాపారం కూడా చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటున్నారు, అదేవిధంగా దేవుడి పని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ సంగతి మనం అర్థం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది.
మామూలుగా విశ్వాసులు అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటారు. ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ వ్యాపారం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఖచ్చితంగా ఉంటుంది. నీ పనితో పాటు నువ్వేం చేయాలి? ఏం సార్? నీ పనితో పాటు నువ్వు ఏం చేయాలి? ఇక్కడ వారు కలిసి పని చేయుచుండిరి అని మనం చదివినాం. అకుల్లా, ప్రిస్కిల్లా అండ్ పౌలు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి దేవుని సేవ చేస్తున్నారండి. ఒక వ్యక్తి చేస్తే అంత బలంగా ఉండదు, ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తి తోడైతే కొంచెం ధైర్యం మంచిగా ఉంటుంది. ఇంకా ధైర్యంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని పనిని ముందుకి కొనసాగిస్తారు. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంటే మాస్టర్ గారు మీరు ఏం చేస్తాము, దయచేసి మీరు మా దగ్గరనే ఉండండి, మీరు ఏమీ మొమ్మాట పడకండి, ఏమి అడగడానికి మీరు మొమ్మాట పడకండి, మీరు మా దగ్గరనే ఉండండి. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని రోజులు ఉండడానికి అపోజిట్ వాళ్ళ దగ్గర 11వ వచనం 18-11 అపోస్తలుల కార్యంలో 18-11. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. 1 year and 6 months. అప్పుడు ఇచ్చిన ఏం చేసిన ఆతిథ్యం ఇచ్చినారు. అప్పుల్లా ఈ యొక్క అపోజిట్ పౌరుడికి చాలా మంచి ఆతిథ్యం ఇచ్చినారు. వాళ్ళ ఆతిథ్యం చూసిన తర్వాత వాళ్ళతోని సహవాసం చేస్తుంటే అపోజిట్ పౌరుడు కూడా బహుశా అనిపించిందేమో, ఇంకా కొద్ది రోజులు ఇదే ఇంట్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది, ఇంకా కొద్ది రోజులు ఈ ప్రాంతంలోనే ఉంటే ఇంకా ఎంత మంచిగా ఉంటుంది, వీళ్ళు పరిచర్యకి ఎంత సహకరిస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం కూడా సేవకులను నిర్మించుకున్నాం. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, మన సేవకులు వచ్చి 1 year అయిపోయిందా? ఎన్ని ఇయర్లు? 1 year అయిపోయింది. మరి 1 yearలో నేను నా సేవకులకి ఎంత హెల్ప్ చేసినాను? పెద్ద క్వశ్చన్. మా ప్రాంతానికి సేవకులు వచ్చినారు, వచ్చి 1 year అయింది. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే రివ్యూ తీసుకుందామేమో అనుకున్నాను. బైబిల్ స్టడీలో వాక్యం చెప్పినందుకు సేవకులు వచ్చి 1 year అయింది కదా, ఒక్కొక్కరు రివ్యూ ఇవ్వండి. అవుట్ ఆఫ్ 5 స్టార్స్లో మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో వాళ్ళ సేవకి ఒక్కొక్కరు చెప్పండి అని రివ్యూ తీసుకుందాం అనుకున్నాను. సరే, అవన్నీ మనకు అవసరం లేదు. ఏదేమైనా ఈ బైబిల్ స్టడీలో ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, సేవకులను మనం పిలిపించుకున్నాము, సేవకులను మన దగ్గరికి రప్పించుకున్నాము, వాళ్ళు సేవా పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ సేవా పరిచర్య అయితే నాకు నచ్చింది, నేనైతే వాళ్ళకు కోఆపరేషన్ అనేది చేస్తూనే ఉన్నాను. సో మరి నేను కూడా ఎంత మటుకు వాళ్ళకి సహకరించినాను. అప్పుడులా ప్రిస్కిల్లా గురించి లాస్ట్కి వచ్చేసరికి అపోజిట్ పౌరులు ఏం చెప్తారంటే, వాళ్ళు నా కొరకు తాను పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్తాడండి పౌరులు. అపోజిట్ అయిన పౌరులు అకుల్లా ప్రిస్కిల్లా గురించి ఇచ్చిన సాక్ష్యం. 1 సంవత్సరం 6 నెలలు వాళ్ళతో ఉన్న తర్వాత ఈయన కలిసి సేవ పరిచయం చేస్తుంటే వాళ్ళ యొక్క సపోర్ట్, వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఈ యొక్క అపోజిట్ పౌరులు చూసిన తర్వాత ఈ అకుల్లా ప్రిస్కిల్లా ఎలాంటి వాళ్ళు అంటే దేవుని సేవ కొరకు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. అర్థమవుతుందామో? ఇప్పుడు ప్రశ్న, ఈ కూడిక అయిపోయేలోపు ప్రశ్న, నేను ఎంత మట్టుకు దేవుని సేవలో సహకరిస్తున్నాను అనేది చాలా పెద్ద ప్రశ్న. సరే, 4వ వచనం నేను చదువుతున్నాను. 10 దినాలు అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తగ్గించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను. ప్రతి విశ్రాంతి దినమున యూదులు గ్రీసు దేశస్తులు చాలామంది అక్కడ ఉన్నారు. ఆ యొక్క కొరింథు పట్టణంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో తర్కిస్తున్నాడు. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, మీరు సిలువ వేసిన యేసు ప్రభువే, ఆయన దేవుని కుమారుడు అని నిరూపిస్తున్నాడు. ఆయన నిరూపించుకుంటా వాక్యం చెప్తున్నాడు. వాళ్ళకి చెప్తుంటే ఒక్కరు వినట్లేదు, ఒకరు అంగీకరించలేదు. దాని తర్వాత చూడండి, 5వ వచనం, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆకృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్షి
అతడు తన వస్త్రమును దులుపుకొని మీ నాశనమును మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇంకా మీదట నేను అన్య జనుల యొద్దకు వెళ్తాను. సో ఆ యొక్క కొలిక్కి పట్టణంలో ఎవరు ఉన్నారు అంటే యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, అట్లనే వీరిద్దరు కాకుండా అన్య జనులు కూడా చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇప్పుడు కొరింథు పట్టణము అని అన్నాం, సంగారెడ్డి పట్టణము అని మనం అర్థం కావాలి. కొరింథు పట్టణంలో యూదులు ఉన్నారు, యూదులు అంటే స్తుతించే వాళ్ళు అని అర్థం. సంగారెడ్డిలో దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, అదర్ డినామినేషన్లు ఉన్నారు. ఆ కొరింథు పట్టణంలో అన్యజనులు ఉన్నారంట. సంగారెడ్డి పట్టణంలో ఏముంది? అన్యజనులు. దేవుడు చాలా మంచి మాట చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలు యొక్క పట్టుదల, అపోస్తుడైన పౌలులో ఉన్న ఆ యొక్క జీల్, ఆ యొక్క పట్టుదల దేవుడు చూసిన తర్వాత అపోస్తుడైన పౌలుకి ఆల్రెడీ సహవాసంలో ఇద్దరు వ్యక్తులు దొరికినారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చాలు అనుకుంటే దేవుడు ఇంకా అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు ఆయన. చూడండి ముందుకు చదవండి. 8వ వచనం, 9వ వచనం, 18:9. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, నీవు భయపడక మాట్లాడు. అపోస్తుడైన మరి ఆ యూదుల దగ్గరికి, గ్రీసు దేశస్తుల దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళినాడు. ఆయన వస్త్రాలైనా దులుపుతున్నాడు, పాదాలు దులిపేసినాడు. మరి అన్యజనుల దగ్గరికి పోతా అని అన్నప్పుడు బహుశా మరి ఈ యూదులు గ్రీసు దేశస్తులు నన్ను ఏమైనా చేస్తారే మరి భయపడ్డాడో ఏమో. వెంటనే దేవుడు రాత్రి వేళ దర్శనమందు అతనికి ప్రత్యక్షమై. ఒక వ్యక్తికి దర్శనం కలిగింది అంటే ఎట్లా కలుగుతుంది? మంచంలో పడుకున్నాడు కదా, మంచం మీద పండుకున్నప్పుడు నాకు కలపడ్డది, నాకు దర్శనాలు పడ్డాయి. రాంగ్ టీచింగ్, అవన్నీ తప్పుడు బోధలు. ఇప్పుడు హెబ్రోన్ సంఘ దర్శనం మా తాత భక్తి సింగ్ తాతకు వచ్చింది అంటే ఎట్లా వచ్చిందని? పొద్దున్న దాకా తెల్లని దాకా ఆయన మోకాల మీద ఉంటే అది వచ్చింది. సో దర్శనం అంటే మోకాల మీద ఉంటే వచ్చేది. రాత్రి కూడా పడుకున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది, నా మైండ్కి ఆలోచన వచ్చింది, ఇట్లా జరుగుతుందని నాకు కనబడ్డది, ఇట్లా జరుగుతున్నది, అట్లా జరుగుతుంది, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు గదిగా దర్శనం అంటే. మోకాల మీద సత్యం పడితే దేవుడు ఏం చేస్తాడంటే దర్శిస్తాడు, మనల్ని దర్శిస్తాడు. రాత్రి వేళ పౌరులు నిజంగా ఇవన్నీ చూస్తుంటే అసలు నాకు కూడా వాటిని ఇట్లనే అర్థమవుతుంది. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, ఇక్కడ అక్కడ తీసుకుని కూడా ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ళు ఉద్యోగం చేసి దేవుడికి ఎంత సేవ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. నేనెందుకు వీళ్ళలాగా చేయబోతున్నా, నేనెందుకు సపోర్ట్ చేయొద్దు? ఇట్లా ఆలోచించేటోళ్ళు ఏం మార్పు కావాలి, ఇట్లా ఆలోచించేటోళ్ళనే దేవుడు కూడా మార్పుకుంటాడు. ఇంతకుముందు అయితే నేను నెహెమ్యా గురించి కూడా చెప్పినాను. ఆ నెహెమ్యా కూడా ఒకవైపు ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకోవైపు ఆయన దేవుడి మందిరం గురించి పట్టుదల కూడా కలిగి ఉన్నాడు. ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, దేవుడి సేవ కలగని చేసుకుంటూ ఇంకా వాక్యంలో చాలామంది ఉన్నారు. మీకు చూపెట్టమంటే మొత్తం చూపిస్తాను. 9వ వచనం చదవండి, 18:9. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడును, మౌనంగా ఉండదు, నేను నీకు తోడనున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. ఈ పట్టణంలో ఎవరున్నారంట దేవుడికి? చాలా జనం ఉన్నారు. నువ్వు జస్ట్ సువార్త ప్రకటించు అంతే, నీకు వాళ్ళని మార్చేస్తా. నువ్వు జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పేసి పరిశుద్ధాత్మ కార్యాన్ని నేను చేస్తా, నేను వాళ్ళ హృదయాలు మారుస్తా, నేను వాళ్ళని మందిరానికి తీసుకొని వస్తా, వాళ్ళ మందిరానికి వచ్చేటట్టు నేను చేస్తా. నువ్వు జస్ట్ ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు అనే వాగ్దానం దేవుడానికి ఇచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని వదలలేదంట ఆయన. అందుకే వాక్యంలో అక్కడ అది రాయబడ్డది. ఆ మాట విన్న తర్వాత అపోస్తలుడైన పౌలు ఏం చేసినాడంటే 1 సంవత్సరం 6 నెలలు అక్కడే ఉన్నాడంట. మళ్ళీ దేవుడు నాకు చెప్పేంత వరకు ఈ స్థలం నుండి నేను అసలు పోలేకపోను. అర్థమవుతుందండి దేవుడు? 1 year 6 months
మనసు అదే పట్టణంలో ఉంది. అవ్వ ఈ పట్టణంలో ఇంకా ఎంతమంది ఉన్నారు మీకు చెప్పాలంటే మొదటి మొదటి ఈరోజు నా అందరి భాగం ఇప్పుడు సమర్పించలేనండి. పొద్దున 8:30 అనుకుంటా ఆఫీస్కి వచ్చేసాను. చదువు చేసి నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, బైబిల్ స్టడీ తీసుకోవాలంటే సరే అందులో చెప్పి నేను వచ్చినాను. సరే ఏం వాక్యం చెప్తామని వచ్చేటప్పుడు బస్సులో ధ్యానిస్తుంటే ఇది దొరికింది. సరే 2-3 వచనాలు దొరికినాయి. ఆ యొక్క 2-3 వచనాల గురించి ఏంటంటే చెప్తున్నాను. సో నా అందిన భాగాన్ని నేను చెప్తున్నాను. సో ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అనే మాట నా హృదయానికి తాకింది. నేను ఏం చేయాలి? పట్టణం ఎక్స్పెక్ట్ వెళ్ళిపోతాను. ఈ సంగతి కూడా ఎక్స్పెక్ట్ వెళ్ళిపోవాలి. ఈ వాగ్దానం మీకు కూడా వర్తిస్తాను. ఈ పట్టణంలో ఇంకా చాలామంది ఉన్నారు దేవుడికి. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరుగని వారు వాళ్ళందరికీ ఏమి అంటే మన బాధ్యత మన వంతు సహాయం మనము చేస్తాము. నెక్స్ట్ వచనంలో 11వ అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. అతడు వారి మధ్య సెల్ ఫోన్ చూసుకుంటూ, అతడు వారి మధ్య వీడియో గేమ్స్ ఆడుకుంటా, అతడు వారి మధ్య క్రికెట్ ఆడుకుంటా, అతడు వారి మధ్య ఆటలు ఆడుకుంటా, అతడు వారి మధ్య కబడ్డీ ఆడుకుంటా, అతడు వారి మధ్య ఐపీఎల్ చూసుకుంటా అంతా ఏం చేస్తున్నారంట? ఆపోజిట్ పౌరులు వాళ్ళ మధ్యలో లోకంలో లోకస్తులంతా ఐపీఎల్ చూస్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు గెలుస్తుంది నాడు అని మొత్తం మంది పోయినాడు. కర్ణాటక బెంగళూరు 13 మంది అవుట్. 9 సార్ల 13 మంది అవుట్. అతడు వారి మధ్య వాక్యము బోధించుచు అని రాయబడ్డది. నేనెవరి మధ్యలో ఉన్నాను? నేనేం చేస్తున్నాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేనేం చేస్తున్నాను? సరే, ఈ యొక్క కొరింథీ పట్టణంలోకి సువార్త ఎట్లా వచ్చింది అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో వచ్చాడు. అక్కడ వాక్యం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము ఆ మొదటి 15 వచనాల వరకు 17వ వచనం దాకా ఆ చరిత్ర మొత్తం ఉంటుంది. ఈ యొక్క కొరింథు పట్టణం, కొరింథు అనే పేరు ఏంటంటే పూర్ మొరాలిటీ, మారల్ వాల్యూస్ అనేవి తెలియని ప్రజలు. మారల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు తెలియని ప్రజలు అని అర్థం. ఇప్పుడు నేను చెప్పిన అర్థాలన్నీ కూడా నాకు అక్కడ కేజీకి బైబిల్ డిక్షనరీ, ఆ కేజీకి బైబిల్ డిక్షనరీ నుండి తీసుకొని వచ్చిన మాట. కొరింథు అనే పట్టణంలో అంటే కొరింథు అనే పేరుకు అర్థం ఏంటంటే పూర్ మొరాలిటీ, నైతిక విలువలు కూడా వాళ్ళకి సరిగ్గా. మొదటి కొరింథీ 5:1 చదువుతారు. మొదటి కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనం. మొదటి కొరింథీ 5వ అధ్యాయము మొదటి వచనం. నైతిక విలువలు కూడా సరిగ్గా తెలియవు అనంటే ఏదో మీకు అర్థం కావడానికి మొదటి కొరింథీ 5:1 మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. పూర్ మొరాలిటీ, నైతిక విలువలు కూడా వాళ్ళకు సరిగ్గా తెలియని ప్రజలు ఈ కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలు. సో వాళ్ళ మధ్యలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ పట్టణంలో మాకు చాలా మంది ఉన్నారు, ఈ పట్టణంలో నువ్వు ఏం చేయాలి అంటే సువార్త ప్రకటించాలి అని అంటే అపోస్తలుడైన పౌలు అక్కడనే సరే 1 సంవత్సరము 6 నెలలు వాళ్ళ మధ్యలో అపోస్తలుడైన పౌలు వాక్యం బోధించాడు. వాళ్ళు ఎలాంటి ప్రజలు? ఈ కొరింథు పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే ఇప్పుడు మళ్ళీ అపోస్తలుల కార్యము 18వ అధ్యాయం కింద 6వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. ఎటువంటి ప్రజల మధ్యలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, ఎటువంటి ప్రజల మధ్యలో ఆయన సేవ అనేది చేస్తున్నాడు. ఫస్ట్ చూసినాము ఆ దేశంలో యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, వాళ్ళతో ఆయన తర్కిస్తున్నాడు. కానీ వాళ్ళు దేవుని వాక్యం వినట్లేదు, ముందుకు తీసుకున్నారు.
అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. తిరుగుబాటు చేసే ప్రజల మధ్యలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనం 18:6. సరే, వాళ్ళు వదిలిపెట్టేసినారు, అన్యజనుల దగ్గరికి పోయినారు. అన్యజనుల దగ్గరికి పోతే వాళ్ళు ఏమన్నారు? 18:6 అపోస్తలుల కార్యములు వారు ఎదురాడి. అన్యజనులు ఎట్లున్నారంట? ఎదురాడుతున్నారు. అసలు వాక్యం వినే ఇంట్రెస్ట్ ఒక్క కన్ను ఉందా? ఎదురాడుతున్నారంట. ఆ తర్వాత దూషించి దేవుడిని దూషిస్తున్నారు, దేవుడి పరిచయాన్ని దూషిస్తున్నారు, సేవకులను దూషిస్తున్నారు, అందరూ దూషిస్తున్నారు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దుడుకొని మీ నాశనం మీరే ఉంటారు. సో ఎదురాడే ప్రజల మధ్యలో, దూషించే ప్రజల మధ్యలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. వాళ్ళు ఎంత ఎదురు చేస్తే ఈయనకి ఇంకా పట్టుదల అంత ఎక్కువైతున్నది. ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతా, ఈ ప్రాంతం మంచిగా లేదు, ఈ విశ్వాసం మంచిగా లేదు, ఈ చర్చలో విశ్వాసులు మంచిగా లేదు, ఎప్పుడు చూడ గొడవడుతూనే ఎప్పుడు చూడు ఓడుకుంటూనే ఉంటారు, ఎప్పుడు చూడు తిట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళే కొట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు సిస్టర్స్ మధ్యలో సమాధానం లేదు, బ్రదర్స్ మధ్యలో సమాధానం లేదు, సంఘ పెద్దల మధ్యలో సమాధానం లేదు, బాధ్యత గల సమాధానం. బాధ్యతలు ఎవరికైతే తెలియదో వాళ్ళంతా బాధ్యత గల సమాధానం. వీళ్ళ మధ్యలో నేను ఎందుకుంటాను? ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు, ఒక్కరికి కూడా తగ్గింపు స్వభావం లేదు. వీళ్ళ మధ్యలో నేను ఎందుకు ఉండాలి అని అపోస్తలుడు అనుకోలేదండి. ఆయన అనుకోలేదు అసలు. నేను ఇప్పుడు బస్సులో వచ్చేటప్పుడు చదివిన ఈ సందర్భం చదువుతుంటే నాకు ఇచ్చిన తర్వాత సరే, వాళ్ళు ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు, అయినా సరే దేవుడు ఆయనను ధైర్యపరచాలి. నువ్వు డిసప్పాయింట్ కాకు, నువ్వు నిరుత్సాహపడకు, ఈ జనంలో ఈ పట్టణంలో మాకు బహుజనం ఉన్నారు అని దేవుడు ఆయనకు వాగ్దానం ఇవ్వడం అనేది చూస్తున్నాం. సో అటువంటి పట్టుదల మరి అపోస్తలుడైన పౌలుకు మరి అప్పులను క్రిస్తులకు ఉన్నప్పుడు మనకెంత పట్టుదల ఉంది అనేది మనం చూస్తే మనం చాలా అద్భుతంగా చూస్తాం. ఈ యొక్క ప్రాంతంలో 1 year 6 months అపోస్తలుడైన పౌలు సేవ చేశాడు. వాళ్ళకు సువార్త ప్రకటించడం. అపోస్తలుడైన పౌలు చేసిన పని ఒకటే. ఏం చేసినాడు? వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రమే ఆయన ప్రకటించినాడు. సిలువ వేయబడ్డ యేసు తప్ప ఇంకెవ్వరిని కూడా ఆయన ప్రకటించలేదు. సో యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మార్చే దేవుడు, ఆయన మన హృదయాలు మార్చే దేవుడు, మన తలంపులు మార్చే దేవుడు, మన ఆలోచనలు మార్చే దేవుడు, మన ప్రవర్తన మార్చే దేవుడు, మన క్రియలు మార్చే దేవుడు, అన్నింటినీ మార్చేసి మనల్ని పవిత్రపరిచే దేవుడు అని చాలా అద్భుతంగా వాక్యం చెప్పాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు 1 సంవత్సరము 6 నెలలు అక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఏం జరిగింది అని అంటే అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లోనే ఒక సంఘం అనేది ఏర్పాటైంది. ఆ యొక్క ఇంట్లోనే వాళ్ళు కూడుకున్నారు. ఆ యొక్క ఇంట్లోనే ఏమి అంటే వాళ్ళు కూడుకొని వాళ్ళు ఇదే విధంగా ఆరాధన అనేది జరిపినారు. సో ఆ ఇంట్లో మరి దేవుడు చేసిన పరిచర్య ఏమైందో తెలుసుకుందాము అనే సంగతి అపోస్తలుడైన పౌలుకి ఏమి అంటే ఎంతో ఆనందం, ఎంతో ఆశ, ఎంతో ఆతృతతోనే ఆయన ఏమి అంటే ఈ యొక్క పత్రిక రాయడం అనేది మనము చూస్తాం. ఇప్పుడు మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలు సహోదరులైన సోస్తెనేసును దేవుని చిత్తము వలన. అపోస్తలుడైన పౌలు ఏ పత్రిక ఎవరికి రాసినా అది ఎక్కడ రాశాడు? దేవుని చిత్తం మూలంగానే ఆయన రాసినాడు. సరే, ఈరోజు అసలు చాలామంది పాపం రాస్తున్నారు. వాళ్ళు దేవుని చిత్తంగానే పాట రాస్తున్నారు అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వ్యక్తి పాట రాసినాడు, దాన్ని రాజు కట్టినాడు, ఆయనే రాస్తున్నాడు, సరే మంచి మ్యూజిక్ పెట్టుకున్నాడు. ఆ రాసిన పాట అది దేవుని చిత్తమేనా కాదా అని విశ్వాసులు కూడా గమనిస్తలేదు. ఏం సార్ అర్థమవుతుందా మీకు? అసలు నిజంగా ఆయన ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే అసలు ఎంత మంచి సంగీతంలో ఎంత మంచి రాగం, ఎంత మంచి నాకైతే ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఈ వ్యక్తి ఈ పాట రాసినాడు,
ఆ పాట దేవుని చిత్తానుసారంగానే రాసినాడా అనే డౌట్ నాకు వచ్చినప్పుడు ఆ పాట విడుదల చేశాను. ఎవ్వరూ ఏమీ ఆలోచించట్లేదు, ఎవ్వరూ ఏమీ చేయట్లేదు. దీని బయట పరిచయం పోతే ఆ ఆరాధనలో ఉన్నప్పుడు పాట ద్వారా అయినా సరే ఆరాధన చేయవచ్చు, మాట ద్వారా అయినా సరే ఆరాధన చేయవచ్చు అంటే ఏవేవో పాటలు ఎదుగుతున్నారు. ఆ పాటలు మన సీఎం పుస్తకాలలో లేవు, యాడ్ నేను యాడ్ అయింది. ఏవేవో పాటలు ఎత్తి దేవుడిని ఆరాధన అనేది చేస్తున్నాను. సో ఒక వ్యక్తి పాట రాసినాడు అన్నా సరే అది దేవుని చిత్తం కనుకొని రాసినాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ మార్క్ నాకు వచ్చినప్పుడు నేను కూడా రాశాను. సో అపోజిట్ పౌరులు పత్రికలు రాసినాడు, దేవుని చిత్తానుసారంగానే రాసినాడు. అపోజిట్ పౌరులు సువార్త ప్రకటించినాడు, దేవుని చిత్తానుసారంగానే ప్రకటించినాడు. అపోజిట్ పౌరులు ఒక ప్రాంతంలో ఒక సంవత్సరం ఉన్నాడు అంటే దేవుని చిత్తం, ఆ దేవుడు చెప్పేంత వరకు అక్కడే ఉన్నాడు. ఆయన జీవితంలో మొత్తం దేవుని చిత్తం చేయడానికే ముందుకు చదువుతాను. నేను మొదటి వచ్చాను, వాక్యం అర్థం అవుతుందనే నేను నమ్ముతున్నాను. మీకు వాక్యం అర్థం కాలేదు అనుకోండి, నేనేం లేదు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ముందుకు పిలువబడిన పౌరులు సహోదరుడైన సోస్తేనేసును కొరింథులోనున్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. సంఘము అంటే ఎవరైనా సరే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన ప్రజలు అని అర్థం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. ఎందుకు దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు మనల్ని దేవుడు ఇక్కడ వరకు రప్పించినాడు? ఎందుకు మనకి సంఘం ఇచ్చినాడు? ఎందుకు ఈ వాక్యం ఇచ్చినాడు అంటే, ఎందుకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఒకప్పుడు మనమంతా అపవిత్రులమే, మనలో పరిశుద్ధత అనేది అసలు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం పవిత్రంగా ఉండాలి అని ఆ ఉద్దేశంతో మనల్ని పవిత్రపరచడానికి దేవుడు ఏం చేశాడంటే మనకి ఇచ్చాడు. సో ఎంతమందిని మనం పరిశుద్ధంగా తెలుసుకున్నాము, ఆ యొక్క గమనంలో నేను ఉన్నానా లేదా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. నేను ఎక్కడున్నా సరే నా బంధువుల మధ్యలో ఉన్నా నేను పరిశుద్ధంగా ఉండాలి అనే గమనికలో నేను ఉన్నానా లేదా, నా సంఘంలో ఉన్నా నేను పరిశుద్ధంగా ఉండాలి అనే గమనికలో నేను ఉన్నానా లేదా, ఆఫీస్లో ఉన్నా లేకపోతే వ్యాపారంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, మా కాలనీలో ఉన్నా, లేకపోతే ఇక ఎక్కడున్నా సరే సంఘంలో ఉన్నా, మా అమ్మనాయన మధ్యలో ఉన్నా, అత్త మామ మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా సరే నేను పరిశుద్ధంగా ఉన్నాను అనేది దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. మనంతా మనకు అపవిత్రులం అయిపోతే చాలా కష్టం. వాక్యం కూడా మనకు అర్థం. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముందుకు చదువుతున్నాను నేను. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థన చేయు వారికి శుభమని చెప్పి రాయున్నది. ఈ కొరింథు పత్రిక అనేది కేవలం ఈ కొరింథులో ఉన్న ప్రజలకు మాత్రమే కాదు, ప్రతి స్థలమందు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఈ వచనాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కొరింథు పత్రికని 3 భాగాలుగా మనం we can divide this first Corinthians into 3 parts. 3 భాగాలుగా మనం యొక్క మొదటి కొరింథీని విభజించవచ్చు. మొదటి 4 అధ్యాయాలు డివిజన్స్ ఇన్ ద చర్చ్, 5-6 అధ్యాయాలు డిసార్డర్ ఇన్ ద చర్చ్, దాని తర్వాత 7 నుండి ఆఖరి వరకు డిఫికల్టీస్ ఇన్ ద చర్చ్. డివిజన్స్ ఇన్ ద చర్చ్, డిసార్డర్ ఇన్ ద చర్చ్, డిఫికల్టీస్ ఇన్ ద చర్చ్. డివిజన్స్ అంటే వేదాలు. ఈ యొక్క సంఘంలో ఏం చేస్తున్నారంటే మొదటి అధ్యాయంలో మీరు హిందీ చదివినట్టు మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఏమో నేను అవును వాడతాను, ఇంకో వ్యక్తి ఏమో నేను సీలో వాడతాను, ఇంకో వ్యక్తి ఏమో నేను అప్పులో వాడతాను, ఇంకో వ్యక్తి ఏమో నేను ఇంకో వ్యక్తికి చెందిన వాడిని అని వాళ్ళ మధ్యలోనే అన్ని డివిజన్స్ చూడండి. 1:10
ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొచ్చున్నాడని నా తాత్పర్యం. వాళ్ళ మధ్య ఏంటి డివిజన్స్. మీ మతం ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రస్తుతం నువ్వు సొసైటీ ఉంది, నువ్వు ఇంకొకరివి, నువ్వు ఇంకొకరివి, నువ్వు ఇంకొకరి. డివిజన్స్ అంటే గిరి గిట్ల చెప్తే అర్థమైపోతుంది. ఆ యొక్క చర్చిలో విశ్వాసం ఎట్లా ఉండాలి అంటే నేను ఇంకొకరు వాడిని, నేను ఇంకొక చెందినది, ఇంకొక వ్యక్తికి చెందిన వాడిని. ఈ భేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అపోస్తులైన పౌలుకి ఎంతో బాధ వేస్తుంది, ఎంతో భయం వేస్తుంది, ఎంతో కన్నీరు కాలుస్తున్నాడు. అయ్యో నేను ప్రకటించిన సువార్త ఎక్కడ పోయింది, నేను ఏ సువార్త గురించి ప్రకటించినాను, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది. ఒకడేమో అపోలో వాడుతున్నా, ఇంకొకడేమో క్రీస్తు వాడుతున్నా, ఇంకొకడేమో ఎదురు వాడుతా అంతా కూర్చుంటున్నారు. వీళ్ళకి ఏమైంది? ఇంకా మీలో అనే మాట పట్టుకోండి. మీలో అనే మాట మనం చూస్తాం. ఈ ఒక్క మాట చూసుకొని మనం ముగిస్తాం. 1:10 మొదటి కొరింథీ. ఈ మొదటి కొరింథీలో ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళందరూ కూడా రక్షణ పొందినారు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారు, వీళ్ళందరూ కూడా పవిత్రులుగా ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా వాక్యం చదువుతున్నారు, వీళ్ళందరూ కూడా ప్రార్థన కూడికలకు వస్తున్నారు, అన్ని కూడికలకు వస్తున్నారు. అయినా సరే బలలో మార్పుతున్నారు. అయినా సరే వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళ మధ్యలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే సంగతి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 1:10 సహోదరులారా, మీరందరూ ఏక భావంతో మాట్లాడగలరని మీలో కక్షలు లేక, వాళ్ళలో కక్షలు ఉన్నాయంట. ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొడుతున్నారు. కక్షలు ఉన్నాయండి, లోపల పగ ఉంది. ఒకరంటే ఒకరికంటే ఒకరికి పడొస్తలేదు. సిస్టర్స్కి పడొస్తలేదు, బ్రదర్స్కి పడొస్తలేదు, ఆ సంఘ పెద్దలకు పడొస్తలేదు, బాధితుల సహోదరులకు ఎవరికి పడొస్తలేదు. ఒకడేమో డైరెక్ట్ పోయి ఇంకో పాట పాడకూడదు, ఆ పాట పాడకూడదు అన్నాడు. ఆ పాట ఎందుకు తీసినావు, ఆ పాట పాడకూడదు మీకు చూపిస్తాయి. ఇప్పుడు వచ్చిన డైరెక్ట్ ఆ పులిపిడి దగ్గరికి పోయి ఆ పాట పాడొద్దు, ఆ పాట తీయంగా అసలు అన్నాడు. చూడండి 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి, కలహములు, కక్షలు, కలహములు, దాని తర్వాత భేదాలు. ఎవరంటే వీళ్ళంతా అందరి వల్ల పాల్పొందేటోళ్ళేమన్నా. వాళ్ళలో పాల్పొందేటోళ్ళలోనే కక్షలు ఉన్నాయి, వాళ్ళలో పాల్పొందేటోళ్ళలోనే భేదాలు ఉన్నాయి, వాళ్ళలో పాల్పొందే వాళ్ళలోనే ఏమి ఉన్నాయి అంటే ఇవన్నీ మనకు ఉన్నాయి భేదాలు. దేవుడి వాక్యం మనకు ఇంకా పరిచయం పెట్టలేదు. 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయలు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు. అసూయలు ఉన్నాయట, కలహాలు ఉన్నాయి. వీళ్ళంతా మళ్ళీ ఎవరో కాదు, ఎవరో అన్యులు అనుకోకండి. అన్యులు అట్లా ఉన్నారు, నేను కాదు, నేను మంచిగానే ఉన్నా, ఒరే హృదయంలో మంచిగానే ఉన్నారా ఆయన, నాకు చెప్పకొచ్చిన నువ్వు వాక్యం నువ్వు అన్నిలో చెప్తున్నావు కాదు, నీకే చెప్తున్నా. నీ లోపమే కక్షలు ఉన్నాయి, నీ లోపమే కలహం ఉంది, నీ లోపమే భేదాలు ఉన్నాయి అని నీ లోపమే చెప్తున్నావు. ఇంకెప్పుడు మార్పులు పొందుతారు, ఇంకెప్పుడు సరి చేసుకుంటారు, ఇంకెంత టైం ఇవ్వాలి మీకు. 3వ అధ్యాయం 3వ వచనం అయిపోయింది కదా. 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ఎంత మంచిగా ఉంది. రక్షణ పొందిన విశ్వాసుల ఆత్మీయ జీవితాలు ఏ విధంగా అయితే ఉండొద్దో ఆ విధంగా వీళ్ళు ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలుకి చాలా బాధ అవుతుంది. 3:18 ఎవడునో తన్ను తాను మోసపరచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల మేమే జ్ఞానులము అని అంటున్నారు. మేమే జ్ఞానులము, మాకే ఉంది జ్ఞానం, వాక్య జ్ఞానం నాకే ఉంది. నేను వాక్యం చెప్పేటట్టు ఎవరు కూడా చెప్పారు, పాటలు నేనే పాడతారు, నేను పాట పాడేటట్టు ఎవరు కూడా పాడరు, వాయిద్యాలు నేనే వాయిస్తాను, నేను వాయించేటట్టు ఎవరు కూడా నేనే జ్ఞానిని. ఇంకొక చూడండి ఇంకా మంచిగా ఉంది. ఈ మీలో అనే మాట కాబట్టి 5:1 ఇందాక జరిగింది. 5:1 మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను
ఉంచుకున్నారట. అట్టి కార్యం అన్ని జనులలో కూడా జరగదు. అటువంటి పని అన్ని జనులలో కూడా జరగదు. ఏం రక్షణ పొందిండ్రు మీరంతా? ఏం వాక్యం విన్నారు? వాక్యం ఎంత పని చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని మీరు అసలు అనుమతిస్తున్నారా పని చేయడానికి? చూడు ముందు 2వ 5:2 ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. అయిపోయి అట్లా జాగ్రత్త చేసేటువంటి వెలివేయాలంటే మన మధ్యలో ఉండడానికి వీలే లేదు అంటే అసలు ఇంకా వాడే కరెక్ట్ దశ భాగం వేస్తున్నాడు. వాడి దగ్గర నుండి అన్నీ వస్తున్నాయి. వాడు లేకపోతే సంఘమే నడవదు. ఉండదు వాడు ఖచ్చితంగా. ఉండదు. 5:13 మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. తీర్పు తీరుస్తున్నారంటండి. మీకు అర్థమవుతుందా వాక్యం? లోపల వాళ్ళకి కూడా మీలో తీర్పు తీర్చేస్తున్నారు. మేమే పెద్ద పుడిగలు పోయాం. ఇవన్నీ విన్న తర్వాత అయ్యో నేను చేసిన సేవ ఏమైపోయింది? అప్పుల్లో పిస్తుల్లో కూడా నాకు హెల్ప్ చేసినారు. వాళ్ళ త్యాగం ఏమైపోయింది? మేము పడ్డ ప్రయాసం ఏమైపోయింది? సరే మా ప్రయాసం పోతే పోనీ కనీసం యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం మీద గుర్తుండాలి కదా. ఏమీ గుర్తు లేకుండా గివ్వేం పనులు. 6:1 మొదటి కొరింథీ 6:1 మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నారు. మీకు అర్థమవుతుందని నమ్ముతున్నా. ఆడ ఏం లేదా? చరిత్రలో జరిగే సంగతులే ఆడ ఉన్నాయి. వాళ్ళకు వ్యాజ్యం జరిగిందంట. వాళ్ళకి వ్యాజ్యం ఉంటే వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎక్కడ పోయినారంట? పోలీస్ స్టేషన్కి పోయినారు, లాయర్ దగ్గరికి పోయినారు, కోర్టులో తిరుగుతున్నారు. మాకు ఈ చర్చలో పరిష్కారం లేదు, మేము బయటకే పోతామని వాళ్ళు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అన్యజనుల మధ్యలో పోయినాడు. మీరు న్యాయం చెప్తుంటారు. ఎంత దుర్మార్గం అండి! వీళ్ళంతా రక్షణ పొందిన విశ్వాసులు. వీళ్ళంతా ఏమి అంటే బలలో పాల్గొంటున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు. అన్యజనుల దగ్గరికి ఈ వ్యాజ్యాలన్నీ ఈ చర్చలో జరుగుతున్నాయి, ఆ చర్చలో అట్లా జరుగుతున్నాయని ముందరి తర్వాత ఇంకా అద్భుతంగా చూడండి. 6:5 మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఇవి తన సహోదరుల మధ్యలో వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతులు మీలో ఒకడైనా లేడా? అరే నేనే జ్ఞానిని అని చెప్పుకుంటున్నావు, మరి నువ్వే కాంప్రమైజ్ చేసేవచ్చు కదా. నేనే జ్ఞానిని అంటున్నా లేదు, మరి వాళ్ళే కాంప్రమైజ్ చేసి దాన్ని అక్కడే ఇచ్చేయవచ్చు కదా. మాకు సంబంధం లేదు మా దగ్గర రాదు, మాకు సంబంధం లేదు. నీతో మాకు సంబంధం లేదు, నీకు మాకు సంబంధం లేదు. 6:7 అంతకంటే అన్యాయం సహించుట మీరు కదా, దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట లేదు కదా. 11 మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది. అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరం రాస్తూ వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, ఆయన ఇట్లా చేయకండి, ఇట్లా ఉండకండి, మనమంతా పరిశుద్ధపరచబడిన ప్రజలకు. మన లోపల కక్ష ఉండదు, మన లోపల ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, మగ ఉండదు, ఇలాంటివి ఏమి కూడా ఉండదు. మన దగ్గర ఉన్న గొడవలన్నీ బయటకు తీసుకుంటూ ఉండదు. సో కాబట్టి అపోస్తలుడైన పౌలు వాళ్ళకి ఏమి అంటే గుర్తు చేస్తున్నాడు. ఈ వాక్యం అనేది మనం చాలా విషయాలు నేను నేర్చుకున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఈ లోకంలో అన్నిల మధ్యలో ఉన్నప్పుడు నేను
ఎట్లుండాలి ఈ వాక్యం నాకు నేర్పిస్తుంది. ఈ లోకంలో ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు ఎట్లా ఉద్యోగం చేయాలి ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ లోకంలో సంఘంలో ఉన్నప్పుడు ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే వాక్యం జాగ్రత్తగా చదవండి. సింపుల్ థింగ్. సామెతలు, కీర్తనలు రోజు డే ప్రకారం రోజు ఒక సామెత చదివితే సార్ మనకు అర్థమైపోతుంది ఎవరితో ఎక్కడ ప్రవర్తించాలి. ఇప్పటికీ కూడా నేను చదువుతాను. డే ప్రకారం రోజు ఒక సామెత ఖచ్చితంగా చదువుతాను. చాలా టైం అయిపోయింది. ఏం చూసినాము అని అంటే వీళ్ళంతా కూడా ఎవరు అంటే పరిశుద్ధపరచబడిన ప్రజలు. మనమందరం కూడా పరిశుద్ధపరచబడిన ప్రజలు. బయట ఖర్చులకు వెళ్తే చాలా అద్భుతమైన విషయాలు నాకు అర్థమైంది. ఒక సిస్టర్ వచ్చింది. ఆమె బాబు కోసం ప్రార్థన ఏమైందమ్మా అని అడిగితే నా కోడలు అసలు మాట్లాడి వచ్చింది. ముగ్గురు కోడలు ఉన్నారు నాకు. గిలాషుడు మంచి నీళ్ళు కూడా తెచ్చి అన్నారు. ఏమమ్మా ముగ్గురు కోడలు ఉన్నారంట ఆమెకి. గిలాషుడు మంచి నీళ్ళు కూడా తెచ్చిస్తారు. నా నీళ్ళు నాకు తెచ్చి నీకు పరువైతుంది. నాకు పొద్దున లేచి కనీసం పాస్కర్స్ కూడా ఉండదు. ఇక్కడ పొద్దున లేచి పాస్కర్స్ ఊరికే అలవాటు కూడా లేదంట. అత్త అని మరి అత్త అని అత్త మర్యాద ఎవరు, మామ అని మామ మర్యాద ఎవరు. మామ ఉన్నది కళ్ళు కళ్ళు కూర్చున్నా చేయండి ఎవరు. ముగ్గురు కోడలు. నేను జరిగిందే చెప్తాను, జరగని చెప్తాను. ఆమె ముగ్గురు కోడలు. ఆమె నిజంగా ఒక మాట అన్నది. ఆ మాట నిజంగా నాకు చాలా బాధేసింది. వీళ్ళు ఏం నచ్చాను నీకు నా కోడలు మొదలు చాలా మంచి ఆరాధన చేస్తాను కదా, చాలా మంచి ఆరాధన చేస్తాను నా కోడలు. వీళ్ళు ఏం రక్షణ పొందిండ్రు అందులో పాల్గొంటున్నారు. అసలు హృదయాలు పరీక్షించుకోవడం అంటే ఏంటో మీకు తెలుసా? అసలు వాళ్ళలో కూడా పాల్పొందుతున్నారు. మామూలు మర్యాద ఇవ్వరు, అర్థం మర్యాద ఇవ్వరు, కాలంలో కాలుస్తారు పోతున్నారు, వాళ్ళు వేసుకొని మాట్లాడుతున్నారు. అసలు నా కోసం ప్రార్థన చేయలేదు అని ఆమె ప్రార్థన చేయించుకోవాలి. అంటే నా కుటుంబం ఇప్పుడు నాకేం చేయరు, ఎట్లాగో నా కుటుంబం నాకు ఏమి చేయరు. నా అంతా నాకు ఊరుకుంటే ప్రార్థన చేయలేదు. నా పనులు నేనైనా కనీసం చేసుకుంటాను. నా పనులు నేనైనా చేసుకోవాలి కదా ఇవ్వాలి. కనీసం ఈరోజు మంచి నిందే చేయవచ్చు. రేపు నాకు కూడా పెడతా. బయటికి వెళ్తే చాలా అద్భుతమైన విషయాలు ఇంకా అర్థమైంది. చాలా విషయాలు అసలు విశ్వాసులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ఆ బయటికి ముందు మనకు మోకరించండి, ప్రార్థన చేస్తాం. రేపు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, సెకండ్ సాటర్డే కదా. రేపు రాత్రి ప్రార్థన ఉంటుంది. అండ్ సిస్టర్స్ మీటింగ్ మార్నింగ్ 10 o'clock ఇక్కడనే, రాత్రి ప్రార్థన ఈవినింగ్ 7 o'clock ఇక్కడనే. అండ్ ఎల్లుండి శనివారం సంఘ ప్రార్థన 7 గంటలకు ఇక్కడనే ఉంటుంది. ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన అనేది ఇక్కడనే ఉంటుంది. సరేనా? అదే ముచ్చుకుంటే నేను కూడా పత్రికకి చూడాలని చెప్తున్నాను. ఎలిం ప్రార్థన మందిరం చూడాలి. సో ఎప్పుడో పొద్దునే ఫోన్ చేసినాను. సో ఆ ప్రార్థన చెప్తున్నాను, నా వీటిలో ప్రార్థన చేయండి. నేనైతే మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు మా కోసం చేస్తున్నారో లేదో మళ్ళీ పెద్ద క్వశ్చన్. ఓకే, ప్రార్థన మా మనసుగా మరి ఈ యొక్క వాక్య పరిచయం మాకు అనుగ్రహిస్తున్న ఉన్నారు. కొన్ని విషయాలు ఈ ప్రజలను చేసినాము. ఆయన మరి బయట వెళ్ళినప్పుడు ఈ కొద్ది పట్టణంలో తీసుకోవాలని మాకు పెద్ద ఏమీ లేదు. ప్రభు మేము ఎప్పటికీ కూడా మర్యాద చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించాము. మా సంఘంలో కూడా అసలు పరిస్థితులు ఏమీ బాగాలేదు. మాకు అన్నీ తెలుసుకొని కళ్యాణం చేస్తున్నాం, కానీ మా దగ్గర ఏమీ లేదు. తల్లి దయచేసి మమ్మల్ని అందరూ కూడా క్షమించాము. మీరు అక్కడ అడగండి, శుద్ధి చేయండి.
పలువురిని శుద్ధీకరించండి. అబ్దుల్లా బిస్మిల్లా ఏ విధంగా మీ సేవా పరిచర్యలు వాళ్ళు సహకరించున్నారు. మరి ఆయన అపోస్తలుడైన పౌలు చేత వాళ్ళు సాక్ష్యం పొందినారు. వీళ్ళు దేవునితో ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సాక్ష్యం మేము కూడా పొందుకునేలాగా మాకు కూడా సహాయం చేయండి. అటువంటి ఓర్పు, ఓపిక, పట్టుదల మాకు కూడా అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పలువురు తండ్రి మరి నేను నిలబడ్డ కూడా మాకు చేసిన సహాయం సూచిస్తున్నాం. ప్రభు మరి ఈ యొక్క వాక్ పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. మరి మీ ప్రజల యొక్క ఉద్యోగం నుండి సహాయం వారికి కూడా సహాయం చేయండి. ప్రభు మరి ప్రభుత్వం కూడా ఈ ఎంతో వాక్యం ఉంది, అందరూ తప్పే చెప్తున్నారు. ఎన్నో బాధలు ఉన్నాయి, ఒకరు కూడా మీకు ఇష్టం రాదని లేదు. ప్రభు మరి మీ యొక్క సోషల్ మీడియాలో పడి మీరు కూడా మా ఆర్థిక జీవితం నష్టపోకుండా దయచేసి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రభు మాకు మంచి సంఘం ఇచ్చినారు, మంచి సంఘ దర్శకులు మమ్మల్ని ఉంచినారు. ఇప్పటికీ కూడా ఎన్నో వాక్యం ఉంది, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రభు మరి మీ వాక్యం మీ పరిచయం జరిపిస్తున్నారు. మీకు వందనాలు. క్రమం తప్పకుండా మీ మందిరానికి అన్ని కోరికలకు వస్తున్న విశ్వాసాలందరికీ సూచిస్తున్నాం. పర్వతందరి విశ్వాసాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉపకరించిన ప్రతి ఒక్క వీడిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వాళ్ళ అక్కర్లు తీర్చండి. కుటుంబ అక్కర్లు, ఆర్థిక అక్కర్లు, మరి నైనా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ సమస్యలు, మరి నైనా మ్యారేజ్ సమస్యలన్నింటినీ పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నామని స్వస్థపరచవలసిందిగా కోరుకుంటున్నాం. పర్వతందరి మరి నైనా మీ యొక్క దాసుడు నన్ను మీద పెరిగినాడు, క్షేమంగా తీసుకొని వస్తారని నమ్మి చూపిస్తున్నాం. రేపటి పరిచర్య, రేపు ఉదయం సిస్టర్స్ మీటింగ్, సాయంకాలం రాత్రి ప్రార్థన, ఎల్లుండి మరి నాయన సాయంత్రం సభ ప్రార్థన, ఆదివారం రోజు మరి నాయన ఆరాధన మాకు కూడా సహాయం చేస్తున్నవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రభు మరి మీ పిల్లలు కొద్దిమంది దీంట్లో కష్టపడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన రక్షణ కూడా మీరు అనుగ్రహిస్తారని నమ్మిస్తున్నాం. అనుకుంటుంది మీ రాకపోతే మీ ఎదురు చూసే వారిగా ఉంచండి. మా యొక్క హృదయాలు, మా యొక్క మనసులు మీపైన స్థిరపడేదాకా సహాయం చేయవలసిందిగా ఇచ్చిన అవకాశంపై, ఇచ్చిన సమయంపై స్థుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించుగాక. ఆమేన్. అపోస్తలులకు బోధను నమ్మి స్థిరపరచబడిన వారే అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే